అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగులో 7వ పాఠ్యాంశమైన కప్పతల్లి పెళ్ళి అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ని వీడియోలో చూద్దాం. మొదటి ప్రశ్న, కప్పల పెళ్ళికి వానకు గల సంబంధం ఏమిటో మీ సొంత మాటల్లో రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ రెండవ ప్రశ్న, కప్పల పెళ్ళి వెనుక దాగి ఉన్న గ్రామీణుల ఆలోచనలను తెలియచేయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నామా. తర్వాత నెక్స్ట్ పెద్ద ప్రశ్నలు, కప్పతల్లి పెళ్ళికి సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ రెండవ ప్రశ్న, ప్రజల నమ్మకాలపై ఆధారపడ్డ ఏదేని మీ ప్రాంత ఉత్సవం గురించి రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇది కంటిన్యూషన్. తర్వాత మూడవ ప్రశ్న, కప్పతల్లి పెళ్ళిలో ప్రకృతి పాత్రను కవయిత్రి ఎలా భావించిందో వివరించండి. నెక్స్ట్ భాషాంశాలు. 1వ, క్రింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాలకు అర్థాలను రాసి వాటితో సొంత వాక్యాలను రాయండి. పయనం అంటే ప్రయాణం, శుభం అంటే మంచి, తర్వాత కనకం అంటే బంగారం. నెక్స్ట్ కావిళ్ళు అంటే నీటిని తేవడానికి ఉపయోగించేవి, వాడ అంటే వీధి. 2వ, క్రింది వాక్యాల్లో సమానార్థక పదాలను పర్యాయ పదాలను గుర్తించి రాయండి. వాక్కులు అంటే మాటలు, పలుకులు. పసిడి అంటే బంగారం, కనకం. పరిణయం అంటే పెళ్ళి, వివాహం. ఈ క్రింద ఇచ్చిన ప్రకృతి వికృతులను జతపరచండి. ప్రయాణం అంటే పయనం, రథం అంటే అరథము, స్థలము అంటే తలము, భత్యము అంటే భత్యము. తర్వాత నెక్స్ట్ క్రింది పదాలను వ్యతిరేక పదాలతో జతపరచండి. శక్యం అంటే అశక్యం, శుభం అంటే అశుభం, నాడు అంటే నేడు. క్రింది వాక్యాలను గమనించండి. గీత గీసిన పదాలను విడదీసి రాయండి. అక్కడక్కడ, అక్కడ ప్లస్ అక్కడ. ఏమేమి, ఏమి ప్లస్ ఏమి. చిట్ట చివర, చివర ప్లస్ చివర. నట్ట నడుమ, నడుమ ప్లస్ నడుమ. పట్ట పగలు, పగలు ప్లస్ పగలు. గేయంలోని ద్విత్వాక్షర సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి. ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు. ఓకేనా. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తుందని ఏమంటారంటే ద్విత్వాక్షరం. ద్వి అంటే ఏంటి? 2 అని అర్థం. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరే హల్లు వస్తే వేరే హల్లు వస్తుందని ఏమంటారు? సంయుక్తాక్షరం అంటారు. ద్విత్వాక్షరం అంటే ఏదానికి అది. ద్వి అంటే 2 సార్లు వచ్చేదని అర్థం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదాలు.